రాహుల్ కులమేంది? కాంగ్రెస్ దీనిపై చర్చకు సిద్ధమా? బండి సంజయ్. మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, ముస్లింలను బీసీలో చేర్చితే ఆమోదించం అని కామెంట్. సీఎం వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, కుల రాజకీయాలు మానుకోవాలి. కిషన్ రెడ్డి. మోదీ క్యాస్ట్ను 1994లోనే కాంగ్రెస్ బీసీలో చేర్చిందని వ్యాఖ్య. చూడుర్రి, కులము మతము ఈ రెండింటి చుట్టే తిరుగుతుంది భారతదేశం. కులము మతము. పోనీ మతం మన మతం అనోడి మన మతం ఓడే అని దగ్గర తీసుకుంటాం, తీసుకోము. నువ్వు హిందువే నేను హిందువే అంటారు. వచ్చి వాని భుజం మీద చేసేమరా పిల్ల కావాలి ఎక్కడన్నా చూడరా అంటే ఏం కులం నీదని అడుగుతాడు. మళ్ళీ కులం కాడికి వస్తారు అక్కడ. అరే కులమేమున్నదిరా, నేను హిందువునే నువ్వు హిందువే కదా, ఏ కులం పిల్లైనా మంచిది అంటే లేదు లేదు ఏ కులం చెప్తే ఆ కులంలో పిల్ల వెతుకుతాను. సరే కులం నీది నాది ఒక్కటైంది అనుకో, నువ్వు హిందువా కాదని అడుగుతాడు. ఇట్లా ఇటు అడిగితే అటు పుల్ల పెడతారు, అటు అడిగితే ఇటు పుల్ల పెడతారు. ఇది భారతదేశంలో కొట్లాట. ఇప్పుడు రాహుల్ గాంధీ కులం ఏదైతేంది, మతం ఏదైతేంది. కులం లేకుండా మనిషి బతకొద్దా? మతం లేకుండా మనిషి బతకొద్దా? ఎంత సిగ్గుచేట అంటే మోడీ ప్రధానమంత్రి కదా. ట్రంప్ ఎప్పుడైతే అమెరికాకు అధ్యక్షుడైండో భారతదేశం వాణిజ్యం మొత్తం అతలకుతలం అయిపోయింది. మొత్తం అన్ని కంపెనీలు డల్ అయిపోయినాయి. ప్రస్తుతం మన మార్కెట్ మొత్తం స్తబ్దతగా ఉంది. ఎవడన్నా షేర్లు పెట్టాలన్నా కూడా భయపడతాను. అక్కడ మోడీ తీసుకునే నిర్ణయాల వల్ల ఈ భారతదేశ వాణిజ్యం ఏమైపోతుందో అని గజ 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 వణుకుతాను. అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇదే సమయంలో ఇదే చైనా డీప్ సీక్ అని ఒకటి కనిపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి కనిపెట్టింది. చైనా దెబ్బకు అమెరికా ఉలిక్కిపడ్డది. అమెరికా వెన్నుల వణుకు పుట్టింది. అమ్మ ఎక్కడి సాంకేతిక విప్లవం ఇది, మన వల్ల కానిది వాడు చైనోడు కనిపెట్టిండు అని షేక్ అయిపోయింది. హుట్టున ఉరికి అమెరికా కొనుక్కున్నది దాన్ని. అమెరికాతో పాటు మొన్న మన ఇండియా కూడా కొన్నది దాన్ని. మొత్తం ప్రపంచ దేశాలు ఎగబడి కొనుక్కుంటున్నాయి ఆ డీప్ సీక్ని. మనమేమో కులాల కోసం ఎగబడి పంచాయితీ, మతాల కోసం ఎగబడి పంచాయితీ. సిగ్గుండాలి కదా మన లీడర్లకు. నీ మతం ఎడిగిపోతుంది, నీ కులం ఎడిగిపోతుంది, నీతోటే ఉంటుంది. దేశాన్ని అభివృద్ధి పరచండ్రా అంటే మోడీదే కులం, రాహుల్ గాంధీదే కులం, మోడీదే మతం, రాహుల్ గాంధీదే మతం, వాళ్ళ తాతదే మతం. ఈ స్టూపిడ్ క్వశ్చన్సా, ఈ ఈడియట్ క్వశ్చన్సా? ఇక ఈ యువతను ముందడ పడనిస్తారా మీరు? ఈ యువకులను రాజకీయంగా ప్రక్షాళన చేయాలనే ఆలోచన రాణిస్తారా? వాణ్ణి కులం కాన్నే ఆపుతా అంటిరి, వాణ్ణి మతం కాన్నే ఆపుతా అంటిరి. తెల్లారి లేతో బ్యాచ్ ఇటు జై శ్రీరామ్, తెల్లారి లేతే ఓ బ్యాచ్ ఇంకో నినాదం. ఏంది పిచ్చి? నేను ప్రపంచమంతా ముందుకు పోతా అంటే ప్రతిరోజు ఒక కొత్త సాంకేతిక విప్లవాన్ని అటు చైనా సృష్టిస్తా అంటే, అటు ఇజ్రాయెల్ దేశం సృష్టిస్తా అంటే, అటు జపాన్ ముందరికి వెళ్తా అంటే, మనమేమో ఎక్కడికి పోతున్నాం? ఇరాక్ దగ్గరికి పోతున్నాం, ఇరాన్ దగ్గరికి పోతున్నాం, తాలిబాన్ల దగ్గరికి పోతున్నాం. మతం పేరుతోటి, కులాల పేరుతోటి. తాలిబాన్లు ఎక్కడ ఆగిపోయినో తెలుసు కదా, ఏం సాధించలేదు, తుపాకులు పట్టుకొని అక్కడనే ఆగిపోయింది. సేమ్ మనం కూడా వెర్రిగా కొన్ని నినాదాలు ఎత్తుకొని అక్కడనే ఆగిపోతాం, వెనకకు పోతాను. కాబట్టి బండి సంజయ్ లాంటి నాయకులు, మోడీ లాంటి నాయకులు ఉన్నంత కాలం భారతదేశం ముందర పడది. జస్ట్ ట్రంప్ గెలిచినందుకే భారతదేశం మార్కెట్ కుతలం అయిపోయింది. మెడలు పట్టి ఒక్కొక్కరిని ఈడ్చి తన్నుతాండు, వెళ్ళిపోరు మీరని. నిన్ననే అన్నాడు కదా, ఎవ్వనికి భయపడేది లేదు, మీరు తగ్గిస్తే నేను తగ్గిస్తా, మీరు రూపాయి పెంచితే నేను 2 రూపాయలు పెంచుతా అన్నాడు ట్రంప్. నీ మోడీకి భయపడాడు వాడు, నీ ఇంకోనికి భయపడాడు వాడు. అర్థమైందిగా? ఇక గీ పిచ్చి కామెంట్లతోటి, గీ పిచ్చి ఆలోచనలతోటి పొద్దంతా గడుపుతారు వీళ్ళు.
ఇక ఇక్కడ ఈయన ఒకటి మాట అనే వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు మాట అంటారు. ఈ పంచాయతీలనే మన యువకులు పడాలి. షాదంతా ఇరుసుకొని అంగిలాన్ని జింపుకొని ఎగురాలిగా మన యువత. చి ఏం సిగ్గుపోయే ఆలోచనలు రా భయ్. నీ కులం నీ దగ్గరనే ఉండే, వాని మతం వాని దగ్గరనే ఉండే. ఎవరికి వచ్చి తిండి పెట్టే మతం, ఎవరికి వచ్చి తిండి పెట్టే కులం ఇది.